పుట్టినరోజుకి బహుమతులు ఇస్తున్నారా? అది ఎంత పాపమో తెలుసా? అవును, మీరు చేస్తున్నది పాపమే. మీరు ఇచ్చే ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల వాళ్ళ సమయం వృధా అవుతుంది. మీ డబ్బు కూడా వృధా అవుతుంది. దానివల్ల ఇద్దరికి ఉపయోగం ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర లేని వస్తువులు ఇస్తే పర్లేదు, కానీ ఆల్రెడీ ఆ వ్యక్తి దగ్గర ఆ వస్తువు ఉన్నప్పుడు ఇవ్వడం ఎందుకు? బట్టలైనా సరే లేని వాళ్ళకి ఇస్తే ఓకే, కానీ ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏముంటుంది? మరి ఏమి ఇవ్వాలి, ఏమిస్తే బాగుంటుంది అంటే, మీరు ఇచ్చే బహుమతి వల్ల అతని జీవితం మారాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. అది ఒక్క పుస్తకం వల్ల మాత్రమే అవుతుంది. అవును, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు వంటి గందరగోళాల నుంచి బయటపడాలంటే అతనికి ఇవ్వాల్సింది ఆయుధం. సమయం వృధా చేసే వస్తువులను బహుమతిగా ఇచ్చి చేతగాని వారిని చేసే కంటే పగబట్టిన పరిస్థితుల మీద యుద్ధం చేసేందుకు వీరుడిగా తయారు చేసే ఆయుధాన్ని బహుమతిగా ఇవ్వాలి. ఆ ఆయుధమే పుస్తకం. ఎక్స్పైరీ అయిపోయే వస్తువులు కాదు, ఎక్స్పైరీ లేని జ్ఞానాన్ని బహుమతిగా ఇవ్వండి. జీవితాంతం గుర్తుండిపోతారు. మీ మనసుకు నచ్చిన మనుషులు బాగుండాలంటే, దినదినాభివృద్ధి చెందాలంటే ఆ వ్యక్తికి ప్రతి పుట్టినరోజుకి ఒక మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. మార్కెట్లో ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. ఎలాంటి పుస్తకం ఇవ్వాలో మీకు ఐడియా ఉంటే ఓకే. ఒకవేళ లేకపోతే కనుక మీకోసం మంచి పుస్తకాలు నేను సజెస్ట్ చేస్తాను. ఆ పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకాన్ని మీకు నచ్చిన వ్యక్తులకు పుట్టినరోజు నాడు బహుకరించండి. క్యారెక్టర్ బిల్డింగ్ కోసం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన విజయానికి 5 మెట్లు అనే పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సమస్యలను చాకచక్యంగా ఎలా ఎదుర్కోవాలో నేర్పించే పుస్తకం ఇది. బాధ్యత గల వ్యక్తిగా ఎదగడానికి ఈ పుస్తకం సహాయపడుతుంది. బాధ్యతలు అప్పుడే కొత్తగా తీసుకున్న వారికి ఇది బెస్ట్ బుక్. ఎదుగుదల కోసం ఎదురు చూసే వ్యక్తుల కోసం టైం మేనేజ్మెంట్ అనే పుస్తకం బహుమతిగా ఇవ్వండి. చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని బయట పెట్టేందుకు సమయం ఉండదు. ఒక పక్క ఇష్టం లేని ఉద్యోగం, ఇష్టం లేని పని చేస్తూనే టాలెంట్ తో ఎదగాలనుకున్నా వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి ఈ బుక్ గిఫ్ట్ గా ఇస్తే సమయాన్ని ఎలా సృష్టించుకోవాలో తెలుస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తి సక్సెస్ అవుతారు. మీరిచ్చే ఆ బహుమతి ఆ వ్యక్తిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఒక రకంగా ఆ వ్యక్తి ఎదుగుదలకి మీరే కారణం అవుతారు. అప్పుడే కొత్తగా సంపాదనలో పడ్డవారికి, ఆల్రెడీ సంపాదనలో ఉన్న వారికి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఇది సంపాదించిన డబ్బుతో సంపదను ఎలా సృష్టించాలో నేర్పిస్తుంది. చదువు మనకి ఉద్యోగం సంపాదించడం మాత్రమే నేర్పిస్తుంది, కానీ సంపాదించిన డబ్బుతో సంపదను ఎలా సృష్టించాలో ఈ బుక్ నేర్పిస్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని మీకు నచ్చిన వ్యక్తులకు ఇవ్వండి. అతని ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడిన వారు అవుతారు. బలమైన ఆశయంతో జీవించే వారికి ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ది ఆల్కెమిస్ట్. తెలుగులో పరుసవేది అంటారు. పరుసవేది అంటే ఇనుము వంటి లోహాలను స్పర్శతో గాని, రసాయనాలతో గాని బంగారంగా మార్చగల శక్తివంతమైన రాయి లేదా విద్య. తన కలను నిజం చేసుకోవడానికి ఒక వ్యక్తి చేసే పోరాటమే ది ఆల్కెమిస్ట్. సాధించాలన్న తపన, కోరిక, కళ ఉన్న వారికి ఈ బుక్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఏదో తెలియని వెలితి, కన్ఫ్యూజన్, భవిష్యత్తు ఏమీ అర్థం కావడం లేదు అని ఆందోళనలో ఉన్న వారికి భగవద్గీత యథాతథం గ్రంథాన్ని బహుమతిగా ఇవ్వండి. మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. బరువుగా ఉన్న జీవితం తేలికవుతుంది. నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్నలకి సమాధానమే ఈ భగవద్గీత. ఏ గందరగోళంలో ఉన్న మానసిక ప్రశాంతతనిచ్చి సన్మార్గంలో నడిపించే ఏకైక గైడ్ ఈ భగవద్గీత. లోకంలో మోసపోకుండా బ్రతకడం ఎలాగో తెలియాలంటే చాణక్య నీతి పుస్తకం చదవాల్సిందే. వేల ఏళ్ల క్రితం ఒక సామాన్యుడిని చక్రవర్తిగా మార్చిన మేధో సంపత్తి ఈ చాణక్య నీతి. ఇది కేవలం మీ స్నేహితుడికి ఇచ్చే బహుమతి మాత్రమే కాదు, వాళ్ళ చేతికిచ్చే ఒక ఆయుధం. చాణక్య నీతిని ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ లో మేనేజ్మెంట్ పాఠాలుగా చెప్తారు. దురదృష్టవశాత్తు మన స్కూల్ పాఠాల్లో చెప్పరు. శత్రువుని ఎలా డీల్ చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే విషయాలు ఈ పుస్తకం చదివితే తెలుస్తాయి. జీవితంలో ఎదగాలంటే వ్యూహాలు చాలా అవసరం. అది ఈ చాణక్య నీతి వల్ల సాధ్యమవుతుంది. జీవితం ఎప్పుడు పూలబాట కాదు. మనుషుల్ని అంచనా వేయడం, తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా కెరీర్ లేదా వ్యాపారం ప్రారంభించే వారికి ఇది ఉత్తమ బహుమతి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి రగిలిపోయే యువతకి, అలానే ఏదైనా సాధించాలనే కసి ఉన్న వారికి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకం బహుమతిగా ఇస్తే బాగుంటుంది. పొద్దు పొడిచాక మంచాన్నే కాదు, బద్ధకాన్ని కూడా వదిలేలా చేస్తుంది. సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో పోరాడాలన్న కసిని పెంచుతుంది. పుట్టిన రోజు నాడు విలాసాల కోసం ఖర్చు చేసే వాళ్ళకి భిన్నంగా ఒక మనిషిలోని ఆవేశాన్ని, ఆశయాన్ని మేలుకొల్పే మహాప్రస్థానం ఇవ్వడం సరైన పని. అక్షరం ఆయుధం అయితే ఎలా ఉంటుందో ఈ పుస్తకం చూపిస్తుంది. అన్నీ ఉన్న మానసిక ప్రశాంతత కరువైన వారికి బరువైన మాటలతో నిండిన రమణ మహర్షి బోధనలు అనే పుస్తకం ఇవ్వడం సరైన పని. నేను ఎవరు అని ప్రశ్నించుకుంటూనే ఒత్తిడిని అధిగమించి మానసిక ఆనందాన్ని పొందవచ్చు రమణ మహర్షి బోధనల ద్వారా. ఇది కేవలం భక్తి పుస్తకం కాదు, సెల్ఫ్ హీలింగ్ గైడ్, మెడిటేషన్ లాంటిది. గందరగోళ జీవితం
జీవితాన్ని అనుభవించే వారికి, మనశ్శాంతి కోరుకునే వారికి ఇది మంచి పుస్తకం. అనవసరపు ఆలోచనల నుంచి బయటపడేసి ప్రశాంతంగా బతకనిచ్చే పుస్తకం ఈ రమణ మహర్షి బోధనలు. పుట్టినరోజు జరుపుకునే వ్యక్తికి ఇది బహుమతిగా ఇస్తే మంచి జరుగుతుంది. మీరిచ్చే బట్టలు పాతబడతాయి, వస్తువులు పాడైపోతాయి. కానీ ఇలా జ్ఞానాన్ని, మానసిక వికాసాన్ని పెంచే పుస్తకాలు బహుమతిగా ఇస్తే అవి మీ వాళ్ళని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. పుస్తకంలో ఉన్నవి కేవలం రాతలు కాదు, తలరాతలు మార్చే గీతలు. కేవలం పుట్టినరోజు నాడు మాత్రమే కాదు, సందర్భానికి తగ్గట్టు ఏ రోజునైనా ఇవ్వచ్చు. నేను చెప్పిన పుస్తకాల లింకులు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, అలానే కామెంట్ సెక్షన్ లో కూడా పెట్టాను. ఆ లింక్స్ పై క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి.